హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఆలూ ఫ్రై విడివిడిగా ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఓ ప్యాన్ తీసుకొని ప్యాన్లో తాలింపు దినుసులు మరియు మీకు ఇష్టమైతే కనుక పల్లీలు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఎండుమిర్చి ఉంటుంది కదా, అవి ఒక 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఆలు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక క్యూబ్స్లా వచ్చేటట్టు చూసుకోండి. 2 సార్లు క్లీన్ చేసి వాటిని ఒక అరగంట పాటు ఉప్పు నీటిలో అలా ఉంచేసేయండి. ఉంచిన తర్వాత వాటిని ఇప్పుడు మనం యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆలు వేసినప్పటి నుండి మనం ఏం చేయాలంటే స్టవ్ హైలో మాత్రమే ఉంచుకోవాలి. హైలో ఉంచుకొని నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలకి హైలో ఉంటుంది కాబట్టి మనకి బంగాళదుంప ఈ విధంగా ఉడుకుతుంది. మళ్ళీ చెప్తున్నా, దీన్ని హైలో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ముక్క విడివిడిగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకుందాం. నేను 1 స్పూన్ కంటే తక్కువ కారం మాత్రమే యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల మసాలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ధనియాల మసాలా, గరం మసాలా చాలా చిన్న స్పూన్తో వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ 1/2 కేజీ బంగాళదుంపలు. 1/2 కేజీ బంగాళదుంపలకి కొంచెం మాత్రమే మసాలా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కారం వేసినాక కరెక్ట్గా ఒక 2 నిమిషాలు మాత్రమే హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోండి. ఈ కర్రీ సాంబార్లోకి, పెరుగన్నంలోకి, టమాటా చారులోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.